अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं शरण्यार्यपदाश्रितं वैराग्यजलधिं वन्दे రంగరామానుజం మునిం. చాలా రోజులైంది మనం అందరం కూడా మాట్లాడుకుని. ఈ సమయంలో మనం అందరం కూడా భగవంతుడి గురించే మనం ప్రయత్నం చెయ్యాలి, భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలనేటువంటి సత్సంకల్పంతో ఇవన్నీ కూడా మీకు పంపిస్తూ ఉన్నాను. గతంలో అనుకున్నాం, నిష్కామ్యమైనటువంటి భగవత్ సేవ చెయ్యాలి అని అనుకున్నాం. మనమందరం కూడా నిష్కామ్యమైనటువంటి కర్మానుష్ఠానం చెయ్యాలి. ఎందుకు నిష్కామ్యమైనటువంటి భగవద్ అనుగ్రహం, భగవత్ సేవ, భగవద్ ఆరాధన చెయ్యాలి అని ఎందుకు వత్తి చెప్తున్నాను అనంటే, మనమందరికీ కూడా తెలిసినటువంటి భాషలో చెప్తాను మీ అందరికీ కూడా. ఇవాళ ఏదో ఒక ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఏదో ఒక పని అవనివ్వండి, ఒక పని చేశాం. దాని మీద వచ్చినటువంటి ధనంతో ఆ రోజుకి కావలసినటువంటి ద్రవ్యాలు అనుకోనివ్వండి, ఆహారం అనుకోండి, లేదా ఒక భోగానికి సంబంధించినటువంటి వస్తువు అనుకోండి, భోగం అనుభవించాను అనుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కూడా ఖర్చు అయిపోతుంది. అలాగే కామ్యం అనేటువంటి దాని మీద మనం సంకల్పించి ఒక భగవద్ ఆరాధన చేసామనుకోండి, అదేమవుతుంది? మీ కోరిక తీరగానే, మనం కోరిక తీరాలనే కదా మనం ఏదైనా చేస్తూ సంకల్పం చేస్తూ ఉంటాం. ఆ కోరిక తీరగానే మీరు చేసినటువంటి అనుష్ఠానం యొక్క ఫలం వెళ్ళిపోతుంది. మనం కూడా అనుకుంటూ ఉంటాం నిజ జీవితంలో, ఏ రోజు సంపాదించేసింది ఆ రోజు ఖర్చు పెట్టేసాం అనుకోండి, ఇక మిగిలినటువంటి భవిష్యత్తు కోసం, మనకుండేటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ధనం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అలాగే ఏదో ఒక కామ్యాన్ని అనుసరించుకుని భగవద్ ఆరాధన చేసామనుకోండి, అక్కడితో ఆ కామ్యం జరగగానే మీరు చేసినటువంటి ఫలితం అంతా కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత జన్మలో మీకు పుట్టబోయే పిల్లల గురించి అనుకోండి, లేదా మీరు పుట్టడం కోసం ఏది మనకు కావలసినటువంటి పుణ్యం లేదు. ఎలా వస్తుంది ఆ పుణ్యం అంటే, ఈ నిష్కామ్యమైనటువంటి భగవద్ ఆరాధన చేయడం వల్ల మాత్రమే తర్వాత జన్మకి, మనం పుట్టడానికి, ఒక మంచి జన్మ సంప్రాప్తం అవ్వడానికి మనం చేసినటువంటి పుణ్యం దోహదపడుతుంది. అలాగే మన పిల్లలు మళ్ళీ మనం జన్మెత్తిన తర్వాత ఎవరు పుట్టనివ్వండి, వీళ్ళే పుడతారని ఎక్కడా లేదు. పుట్టినా పుట్టచ్చు. మళ్ళీ వాళ్ళ కోసం మనం ఎంతో కొంత పుణ్యాన్ని మనం సముపార్జన చెయ్యాలి. అలా సముపార్జన చెయ్యాలంటే ఏ విధమైనటువంటి కోరిక లేకుండా కేవలం భగవద్ అనుగ్రహం మాత్రం కలగాలి అని చేసేటువంటిదే ఈ నిష్కామ్యమైనటువంటి భగవత్ సేవ, భగవద్ ఆరాధన. అటువంటి
పుణ్యాన్ని, అటువంటి జన్మల్ని మనం సంప్రాప్తం చేయడం కోసం భగవంతుణ్ణి మనం ప్రార్థన చెయ్యాలి. ఇందులో భగవద్ ఆరాధనకి మనం ఉపక్రమిస్తూ భగవంతుణ్ణి సదా ప్రార్థన చేస్తూ, తండ్రి నీ అనుగ్రహం వల్ల ఇటువంటి మంచి జన్మ సంప్రాప్తమయ్యింది, నీ దగ్గరగా వచ్చి నిన్ను చూస్తూ కళ్ళారా చేతులారా నీకు సేవ చేయగలుగుతున్నా, మళ్ళీ మళ్ళీ తర్వాత జన్మల్లో మరికొంచెం నీకు దగ్గరగా ఉండి నీకు సేవ చేసేటువంటి విధమైనటువంటి జన్మని మాకు సంప్రాప్తింపచేయు తండ్రి అని చెప్పి మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధన చేయడం, మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించడమే నిష్కామ్యమైనటువంటి భగవద్ ఆరాధనకి ఫలం అన్నమాట. ఇటువంటి నిష్కామ్యమైనటువంటి ఆ భగవద్ ఆరాధనలో మొట్టమొదటి మెట్టుగా మనమందరం కూడా, నేను మీ అందరికీ ఒకటి పంపిస్తూ ఉంటాను ఈ గ్రూప్లో, వాయిస్ అనుకోనివ్వండి, లేకపోతే దాంతోపాటు ఆ పైన చిన్న స్వామి ఫోటో అనుకోండి, దాంతోపాటు ఎలా వీలు పడితే అలా పంపిస్తూ ఉంటాను. భగవత్ సేవ లేదా భగవద్ ఆరాధన చేసిన తర్వాత ఒక కొద్దిపాటి సమయం భగవంతుడి దగ్గర కళ్ళు రెండు మూసుకొని చేతులు జోడించి భగవన్నామం వింటూ భగవంతుణ్ణి చూస్తూ అది వింటూ, స్వామి ఈ జన్మను మాకు సంప్రాప్తింపచేసావు తండ్రి, మళ్ళీ మళ్ళీ ఇటువంటి జన్మల్ని సంప్రాప్తింపచేస్తూ నీకు సేవ చేసే విధంగా మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించు అని చెప్పి స్వామిని ఎలా భావన చేద్దాము అనంటే, అది జరుగుతున్నంతసేపు మన భావన స్వామి మన ఎదురకుండా నిలబడ్డాడు, స్వామి శ్రీపాదాల మీద మన శిరస్సు వంచి మనం ఈ విధమైనటువంటి పారాయణ వింటూ లేదా చేస్తూ మనం రేపటి నుంచి అనుష్ఠానాన్ని మనం ప్రారంభిద్దాం. స్వస్తి.